హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఈ పిల్ల పిచాచాలు ఫారెస్ట్ అంటే తీసుకొచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందో. హాయ్ చెప్పండి. హాయ్, పికాక్ ఫారెస్ట్ వచ్చినాం గాయ్స్. ఓకే, అటు పికాక్స్, ఇటైతే పికాక్స్, ఇటు ఫోటో సైట్స్. ఇంక ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుందండి. పొద్దున్నే లేచి వెళ్ళినందుకైతే వ్యూస్ అయితే ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పొద్దున్నే సన్ వచ్చేటప్పుడు చూస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడైతే ఏదో చిన్న రీల్ చేద్దామని ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాము, కాకపోతే సక్సెస్ అయితే అవ్వలేదు. ఇంకా అందరం మంచిగా చిల్ అయినాం. చాలామంది సండే కాబట్టి కొంచెం చాలామంది లేట్గా అయితే వచ్చారు. పబ్లిక్ బాగానే ఉంది, కాకపోతే చుట్టూ ఇటు అటు చెట్లు, వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, ఇక్కడ దగ్గరలో ఉండేటోళ్ళు అయితేనే. ఏంటి బేట ఇది ఏరియా? మిలిటరీ డైరీ ఫామ్ లో పికాక్ ఫారెస్ట్. విన్నారుగా, ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి. ఇంకప్పుడే సన్ను వస్తుండేటప్పుడు తీసిన వీడియో అండి ఇది. పికాక్స్ కూడా బాగానే పర్వాలేదు, బాగానే కనిపించినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మా కోతులు అయితే ప్రయోగాలు అయితే చేస్తున్నాయండి. మా చిన్న కోతి పెద్ద కోతి ఇద్దరు చేసినాయి. ఇంక ఇక్కడ పికాక్ దూరం నుంచి అయితే తీసాము. దగ్గర నుంచి తీయడానికి అవి వెళ్తుంటే పారిపోతున్నాయి, అందుకనేసి దూరంకి వెళ్ళి తీసినాము. కానీ చాలా పికాక్స్ అయితే కనిపించినాయి. తీయడానికైతే కెమెరాలో తీయడానికైతే చాలా ట్రై చేసినాం, కానీ అది జూమ్ చేసి తీసినా కూడా అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అక్కడ బ్లాక్గా ఉంది కదా, అదే పికాక్. కానీ మంచిగా టైంపాస్ చేయాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వెళ్ళొచ్చు. ఇంకా సండే ఎలానో ఇంటికాడ ఉంటే బద్ధకంగా పడుకుని ఉంటాం కాబట్టి ఇలా వెళ్తే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు వింటర్ మూల కొంచెం కష్టమే అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అంటే. బాగుంది. ఫైనల్లీ పికాక్స్ అయితే చూసేసినాం ఫారెస్ట్లో. ఇంకప్పుడే సన్ వస్తున్నప్పుడు తీసినాము. భలే అందంగా అనిపించింది వ్యూ అయితే. ఇలాంటిది అయితే ఎంజాయ్ చేయాలబ్బా డెఫినెట్లీ. ఇంక ఇక్కడ పబ్లిక్ కూడా కనిపిస్తూ ఉన్నది కదా, అది మొత్తం ఫారెస్ట్. ఇంకా మేము రిటర్న్ అయితే తిరిగి వస్తున్నాము. మేము రిటర్న్ తిరిగి వచ్చే టైంకి చాలా పబ్లిక్ అయితే వెళ్తుంది. మా పిల్ల పిచాచాలు మాత్రం పొద్దున్నే తీసుకెళ్ళినాయండి నన్ను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మండే రోజు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది అనేసి ఈ ఉల్లిపొరకు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఏవో సండే అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. తర్వాత మొన్న ఊరి నుంచి ఎండు చేప తెప్పించానండి. నాన్ వెజ్ తినేటోళ్ళు అయితే చూడండి, నాన్ వెజ్ తినలేని వాళ్ళు అయితే కొంచెం ఇక్కడ వరకు స్కిప్ చేసేసుకోండి. ఇంక ఈ ఎండు చేప కట్ చేద్దాం కదా అనేసి తీసాను, కానీ చాలా కష్టమైందండి ఎండు చేప కట్ చేయడం అయితే. నా దగ్గర అంత పెద్ద చాకు, నార్మల్గా ఇది ఇట్లా అంటే అట్లా చేయి తెగుతుంది, అట్లాంటిది ఎండి చేప ఎంత కట్ చేయడానికి ట్రై చేసినా కట్టే అవ్వలేదు. ఆ కత్తి ఎంత షార్ప్ ఉంటుంది అంటే ఒకసారి నేను ఎక్స్పెరిమెంట్ ఇట్లా నార్మల్ టచ్ చేసిన ఏళ్ళు తెగిపోయింది. అలాంటి దానికి కూడా తెగలేదు అది. ఇంక ఇవన్నీ నీట్గా కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే వండుకునేటప్పుడు ఈజీ అవుతుంది కదా అని. ఇంకా సండే ఎట్లాగా ఖాళీగానే ఉంటాం కదా. ఇంక ఈరోజు బట్టలు మిషన్కి వేసేది కూడా లేదు, నిన్న సాటర్డే రోజే వేసుకున్నానండి. అందుకనేసి ఇంక ఈ పనులన్నీ పెట్టుకున్నాను. ఫైనల్లీ కట్ చేయడం అయితే అయిపోయింది. దీన్ని తట్టవ ఏదో అంటారంట, నేను కూడా ఫస్ట్ టైం తెప్పించుకోవడం ఇది. ఇంక ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది. బయట అయితే నిల్వ అయితే ఉండదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ అయితే ఉంటుంది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసుకుని వచ్చి మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం బ్యాక్ పెయిన్ కింద ఉందని పెద్ద స్పెషల్స్ అయితే ఏం చేయట్లేదండి. ఇంకా చికెను, టమాటా చారు, వైట్ రైస్ అయితే చేస్తున్నాను.
ఈరోజు వంట చేసే మూడ్ కానీ ఇంట్రెస్ట్ కానీ రెండూ లేవు. అదే చెప్తున్నా, సింపుల్గానే చేసేస్తున్నానని. ఇంక ఇక్కడ చికెన్ కర్రీకి సింపుల్ ప్రాసెస్లో అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఏం లేదు, హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. మా హస్బెండ్ టమాటా వేయకుండా చేయమన్నాడు కాబట్టి, చెప్తేనే మనం అలా చేయాలి కాబట్టి టమాటా వేసి చేస్తున్నాను నేను. వాళ్ళు చెప్పడమే లేటు, మనం అలానే చేయాలి కదా. డెఫినెట్లీ ప్రయోగాలు ఏం చేయొద్దు అంటేనే ప్రయోగాలు చేయాలండి. ఇక్కడ వచ్చేసి గిన్నెలు ఉన్నాయి, ఇంకా కొన్ని అవి చూపిస్తున్నాడు నా పెద్ద కొడుకు. మా మమ్మీ క్లీన్ చేసుకోవట్లేదని చూపిస్తున్నాడండి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. చికెన్ అయితే వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఇది, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ అయితే ఏమి యాడ్ చేయను కాబట్టి చికెన్లో దిగిన వాటర్కి మంచిగా చికెన్ అయితే బాయిల్డ్ అవుతుంది. ఇక్కడ టమాటా చారులో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి. టమాటా చారులో ఆనియన్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా, నేను అందుకే ఆనియన్ ఎక్కువైతే వేసి చేస్తున్నానండి. ఆ రోజు సండే రోజు అస్సలు ఇంట్రెస్టే లేదు నాకు. ఇక్కడ బెల్లం వేయరా బాబు అంటే బెల్లం తినుకుంటూ ఈయన బెల్లం వేస్తున్నాడు చూసారా. ఇంకా ఫైనల్లీ ఉప్పు యాడ్ చేసుకుని తర్వాత టమాటా యాడ్ చేయాలి. ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కారం యాడ్ చేసుకుంటే కొంచెం కింద అయితే మాడిపడుతుంది. ఇంకా కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దగ్గరుండి మంచిగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడొచ్చేస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇంకా టమాటా చారుకి ఫైనల్లీ పోపు అయితే పెట్టేసుకుంటున్నాం. మా వంట అయితే రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే సండే అంటే బిర్యానీ ఇట్లాంటి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఆ రోజు ఎందుకో చేసే ఇంట్రెస్ట్ అయితే లేదండి. టమాటా చారు ఫైనల్లీ రెడీ. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ టైం మంచిగా నలుగురం కూర్చొని పెట్టుకుని తింటున్నాము. ఇంకా చికెన్ అంటే అఫ్కోర్స్ థమ్సప్ లేకుండా ఎట్లా, థమ్సప్ ఉండాలి కదా కంపల్సరీ. ఇక్కడ మా కోతలు అయితే కొట్టుకుంటూ ఉంటాయి. అగో కొట్టుకోవడమే కదా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. బాయ్ బాయ్. సండే మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇది షార్ట్ వీడియో కింద తీసినాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేసినాం. థమ్సప్